గ్రంథము 52వ అధ్యాయం, యెషయా గ్రంథము 52 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలుల దేవుడు. చాలండి, ఎంతో అద్భుతమైనటువంటి మాట. మన ముందర నడిచే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన మన ముందర నడిస్తే ఎలా ఉంటుంది, మనతో నడిస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి అద్భుతాలు మనం పొందుకుంటాం. నేను నీ ముందర నడుస్తాను, వెనకటి భాగాన నా దేవదూతలు మీకు కావలిగా ఉంచుతాను. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఆయన మన ముందు నడిస్తే, ఆయన దూతలు మన ముందు నడిస్తే ఎలాంటి ప్రతిఫలాలు మనం పొందుకుంటాం. క్లుప్తంగా ఒక 2-3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుచున్నాను. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కానీ, మన దేశ ప్రధాని కానీ, వారు ఏదైనా ప్రోగ్రాంకి బయటకు వెళ్తున్నప్పుడు వారికి ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ముందు కొన్ని వాహనాలు వెళ్తాయి, వెనక కొన్ని వాహనాలు వెళ్తాయి. ఎందుకు? ఎటువంటి అపాయం జరగకుండా, ఎటువంటి శత్రు సైన్యము వారి మీద దండెత్తకుండా, వారికి ప్రొటెక్షన్గా ప్రోటోకాల్ ప్రకారం ఆ రీతిగా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ లోకంలో ఈ అన్ని కాపుదలన్నీ కూడా అశాశ్వతమైనవి. అయితే నువ్వు అమెరికా అధ్యక్షుడి కంటే, మన దేశ ప్రధాని కంటే, గొప్ప గొప్ప వారి కంటే నువ్వెంతో గొప్పవాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ ముందు నడుస్తాడు, మన వెనకటి భాగాన్ని ఆయన దూతలను కావలిగా ఉంచుతాడు. ఆయన మన ముందు నడిస్తే ఎలాంటి అద్భుతాలు మనం పొందుకుంటాం. నీ జీవితంలో చేసే ప్రతి కార్యం కూడా దేవుడు సఫలం చేస్తాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24:7వ వచనం. నా తండ్రి ఇంట నుండి మాట్లాడి పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. చాలు. ఇక్కడ అబ్రహాం గారు తన దగ్గర ఉన్నటువంటి దాసునితో, ఎలియాజరుతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ. ఏంటి సంభాషణ అని మనం గమనించినట్లయితే, ఎలియాజరు తన కుమారుడైనటువంటి అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకుకు చక్కని వివాహం సమకూర్చాలని తన సొంత ఊరిలో కానాను దేశంలో చూడాలనే ఉద్దేశంతో ప్రయాణం అవుతున్నప్పుడు అబ్రహాం గారు చెప్తారు, ఇదిగో ఇది ఒక దేశమును నీకు ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు, కాబట్టి నీ ప్రయాణం నువ్వు కొనసాగించు. అయితే పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు. నువ్వు చేయాలనుకున్నటువంటి ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు చేయాలనుకున్నటువంటి ప్రయత్నంలో నువ్వు ముందుకు కొనసాగించు అని చెప్పి పరలోకపు దేవుడకు యెహోవా నీకు ముందుగా నడుస్తాడు. ఈ యొక్క గడిచిన సంవత్సరం అంతా కూడా మన యొక్క ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మన యొక్క గమ్యస్థానం మనం చేరలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. మన మార్గాలన్నీ కూడా సరైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణించలేము. నిష్ప్రయోజనమైనటువంటి మార్గాల్లోనే మనం ప్రయాణం చేసాం. కారణం ఏమై ఉంటుంది? నువ్వొక్కడు మాత్రమే ప్రయాణం చేసావు. నీతో పాటు దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క దూతలు కానీ నీకు ముందుగా ప్రయాణం చేయలేదు. అయితే ఇక్కడ ఎలియాజరు ఏ పని నిమిత్తం అయితే వెళ్ళాడో ఆ యొక్క పనిలో 100కి 100% సక్సెస్ అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క దూత తన ముందుగా నడిచింది. అతను ఏ పని నిమిత్తం వెళ్ళాడు? తన అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకుకి చక్కని స్త్రీని చూడాలని ఉద్దేశంతో వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ఒంటెలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్త్రీ వచ్చి నాకు నీళ్ళు ఇమ్మని అడగగానే తన కడవ వంచి నాకు నీళ్ళు ఇస్తుందో, నాకు మాత్రమే కాదు ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో, ఆ స్త్రీయే నా యజమాని కుమారుడికి భార్య అవునుగాక అని చెప్పగానే ఒక చక్కనిది రూపవతి అయినటువంటి రిబ్కా వచ్చి ఈ యొక్క కార్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాం ఏదైతే చెప్పి పంపించాడో దానికి నాబాలు కుటుంబం ఒప్పుకుంది, రిబ్కా ఒప్పుకుంది. ఎలియాజరుతో కలిసి అబ్రహాం ఇంటికి రావడానికి వారి కుటుంబం ఎంతో సంతోషించారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎలియాజరు చేసినటువంటి పని వృధా అయిందా? తన ప్రయత్నం వృధా అయిందా? తను చేసినటువంటి పని వృధా అయిందా? అవ్వలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని దూత తనకు ముందుగా వెళ్ళింది. గడిచిన సంవత్సరం అంతా కూడా
మనం చేసిన ప్రయత్నాలు అన్నీ ఏవి కూడా సఫలం కాలేదు. ఎన్నో ప్రయత్నాలు మనం చేసాం. కారణం ఏంటి అంటే నీ సొంత చిత్తంతో నువ్వు నడిచావు కానీ, నీ ఇష్టానుసారంగానే నువ్వు నడిచావు కానీ దేవుని చిత్తానుసారంలో నువ్వు నడవలేదు, దేవునికి ఇష్టమైన రీతిలో నడవలేదు. కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటి తెలుసా? నీ ముందర నేను నడుస్తాను, వెనకటి భాగాన దేవదూతలు నీకు కావలిగా ఉంచుతాను. దేవుడు కోట్ల దేవదూతలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీకు నాకు మనందరికీ పరిచర్య చేయటానికి. ఎంత అదృష్టవంతులం, ఎంత ధన్యులం, మనం ఎంత యోగ్యులం. అయితే మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి గడిచిన సంవత్సరాలన్నీ కూడా మనం ఒక్కరమే నడిచామేమో. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం కాకపోవటానికి దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క దూతలు తోడు కానీ, దేవుని యొక్క అధికారం కానీ నీకు తోడుగా రాలేదు. అందుకే దావీదు ఒక మాట అంటాడు కదా, నేను చేసిన ప్రతి కార్యము సఫలమైంది. కారణం ఏంటో తెలుసా? నాకు ముందుగా దేవుడు వెళ్ళాడు, నాకు ముందుగా దేవుని అధికారం వెళ్ళింది, నాకు ముందుగా దేవుని శక్తి వెళ్ళింది. అందుకే నేను చేసిన ప్రతి ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యాయి. చూద్దామా, 57వ సంకీర్తన 2వ వచనం. 57 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి మొర్రపెట్టుచున్నాను. మరి నీ కార్యం సఫలం అవ్వాలా, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవ్వాలా? అయితే ఇక్కడ యొక్క వాక్యంలో మన సెలవిస్తుంది, నీ మహోన్నతుడైన దేవుని కార్యం, దేవుడు నా కార్యమును సఫలం చేశాడు. మరి నీ యొక్క కార్యం సఫలం అవ్వాలంటే దేవుడు నీ ముందా నడవాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి దానియేలును బలపరిచాడు. జకరయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత వెళ్ళి జకరయ్యను బలపరిచింది. నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కాబట్టి మన యొక్క కార్యాలు, మనం చేసే ప్రతి ప్రయత్నాలు సఫలం కావాలి అంటే దేవుని యొక్క శక్తి మనకు ముందుగా నడవాలి. మొట్టమొదటిగా దేవుడు నడవటం అంటే ఆయన దూతలు మన ముందుగా నడవటమే. రెండవదిగా చూద్దామా, రెండవ విషయం చూసినట్లయితే మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీకా 2:13. ప్రాకారములను పడగొట్టువాడు వానికి ముందుగా పోవును, దాటిపోవును, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. చాలండి. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవాయే వారికి నాయకుడు. దేవుడే వారికి రాజు. దేవుడు వారికి రాజుగా ఉండినప్పుడు, దేవుడు వారికి నాయకుడిగా ఉండినప్పుడు, వారిని నడిపిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి మాట ఏమిటి అంటే ప్రతి అడ్డంకులను, ప్రతి ప్రాకారములను, ఏవైతే నీకు ఆటంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేస్తాను? తొలగిస్తాను. నీ జీవితంలో ఏవైతే అడ్డుగా ఉన్నాయో, నువ్వు ముందుకు వెళ్ళడానికి ఏవైతే ఆటంకపరుస్తున్నాయో, నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళకపోవటానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు రాజుగా ఉండి, నీకు నాయకుడిగా ఉండి వాటన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడు. అందుకే ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నేను నాయకుడిగా ఉన్నప్పుడు, నేను మీకు రాజుగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను మీకు ముందుగా నడిచి వాటన్నిటిని కూడా నేను తొలగిస్తాను. చూడండి, ప్రస్తుతం మనకి ప్రభుత్వం వారు రోడ్స్ వేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వేస్తున్నప్పుడు అడ్డుగా ఉన్నటువంటి బిల్డింగులు కానీ చెట్లు కానీ ఏం చేస్తారు? తొలగించి చక్కటి రోడ్డుని వారు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మన జీవితంలో ఏ అయితే అడ్డుగా ఉన్నాయో, మన జీవితంలో ఏవైతే ఆటంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి దేవుడు సరళమైనటువంటి మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వారు ప్రయాణం చేసినప్పుడు వారు అంత ఈజీగా ఏమీ ప్రయాణం చేయలేదు. ఎన్నో ఆటంకులు ఎదుర్కొన్నారు. మొదటి అడ్డంకం ఏంటో తెలుసా? ఎవరు? ఫరో రాజే. అసలు పోనిచ్చేవాడు కాదు. ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎంత బతిమాలినా కూడా అతని యొక్క మనసు కఠినమైపోయేది. అయితే దేవుడు యొక్క అడ్డంకును తొలగించాడు. వారు ప్రయాణం వెళ్తున్నారు. మరొక అడ్డంకి వచ్చింది. ఏంటది? ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. ఆ సముద్రం దాటడం అనేది మానవ జ్ఞానానికి అంతుపట్టనిది, మానవులకి అసాధ్యం. అయితే దేవుడు వారికి ముందుగా పోయి ఆ సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలలు యొక్క ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించాడు.
ఆ యొక్క అడ్డును కూడా దేవుడు తొలగించాడు. తర్వాత యెహోషువ నాయకత్వంలో యొర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ యొక్క అడ్డును కూడా దేవుడు తొలగించాడు. ఎరుకో గోడలు అడ్డు వచ్చాయి. ఆ యొక్క గోడలను కూడా దేవుడు కూల్చివేశాడు. అంటే ఇన్ని అడ్డంకులు వారు దాటి వెళ్ళటానికి వారి జ్ఞానం కాదు, వారి బలం కాదు, వారి శక్తి కాదు. కారణం ఏంటో తెలుసా? వారికి ముందుగా దేవుడు వారు వెళ్ళి వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డంకులను, ప్రతి ప్రాకారములను దేవుడు ఏం చేశాడు తెలుసా? తొలగించాడు. మరి నీ యొక్క జీవితంలో కూడా ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో ప్రాకారములు కానీ ఏవైతే ఆటంగా ఉన్నాయో అవన్నీ తొలగించాలంటే దేవుడు రాజుగా నీకు ముందు నడవాలి, దేవుడు నాయకుడిగా నీకు ముందు నడవాలి. మూడవ విషయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31. చదవండి. చెప్పును. మీకు త్రోవ చూపించి స్థిరపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు. చాలండి. మీకు ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా యందు. ఎవరికి ముందర? మీకు ముందర. రాత్రి అగ్నిస్తంభం గాను, పగలు మేఘస్తంభం గాను. మేఘస్తంభము చల్లటి వాతావరణం ఇచ్చేది, అగ్ని రాత్రి వేళ వెలుగునిచ్చేది. అపాయం నుండి తప్పించే దేవుడు మన దేవుడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం గమనించినట్లయితే స్తంభము అనే మాట బైబిల్లో చాలా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మాట. స్తంభము లేకుండా కట్టడం ఉండదు, స్తంభం లేకుండా ఏ కట్టడం కూడా నిలబడదు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు చూసినట్లయితే వారిని కట్టుటకు, వారిని నడిపించుటకు దేవుడు ఒక స్తంభంగా వారి ముందు నడిచాడు. వారి మధ్యలో నడవలేదు, పక్కన నడవలేదు, వెనకాల నడవలేదు. ఎక్కడ నడిచాడు తెలుసా? వారికి ముందుగా దేవుడు నడిచాడు. కాబట్టి అలాగే ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే, మనం ముందుకు సాగాలంటే దేవుడు మన ముందర ఒక స్తంభంగా మనం నడవాలి. అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను దేవుడు మన ముందర నడిచే విధంగా మనం ఉండాలి. అందుకే కదా 68వ సంకీర్తనలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. 68వ సంకీర్తన 7-8 వచనాలు. దేవా బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు కంపించింది. చాలా ఇక్కడ చూడండి, దేవా నీ ప్రజల ముందర నడిచినప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? అరణ్యంలో నువ్వు ప్రయాణించినప్పుడు భూమి వణికింది. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ ముందర ఉంటే ఈ యొక్క నూతన సంవత్సరం ఆయన అగ్ని స్తంభం గాను, నూతన స్తంభం గాను, మేఘ స్తంభం గాను ఆయన నీ ముందర నడుచును గాక. తర్వాత చూద్దామా, నిర్గమకాండము 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలమ్మా. ఈ యొక్క సందర్భం ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వారి పాపం పరిహరించావా? లేని ఎడల నా యొక్క పేరును జీవగ్రంథంలో నుండి తీసివేసేయి అని అన్నప్పుడు దేవుడు సర్లే మీరు ప్రయాణమై వెళ్ళండి అని అన్నప్పుడు మోషేకి ఒక డౌట్. మనం ఇంత దూరం ప్రయాణం చేసామంటే, మనం ఇంతవరకు వచ్చామంటే దేవుని తోడునడం బట్టే, దేవుడి సన్నిధి తోడునడం బట్టే మనం ప్రయాణం చేసాం. మరి ఇప్పుడు ఆయన వెళ్ళండి అంటున్నారు, ఏ విధమైన ప్రయాణం చేస్తాం, ఎలాంటి ప్రయాణం చేస్తాం అని డౌట్ వచ్చి ప్రభువుని అడుగుతున్నారు. అయ్యా ఎలాంటి ప్రయాణం చేస్తాం అని అడిగినప్పుడు మీరు వెళ్ళండి, కానాను దేశమును, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. అయితే నా సన్నిధి నీకు ముందుగా నడుస్తుంది, నా సన్నిధి నీకు ముందుగా తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే
ఎన్నో అద్భుతమైన మేలులు మనము పొందుకుంటాం. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలులను మనం పొందుకుంటాం. ఇదిగో అభిషేకంతో నిండినటువంటి అహరోను అడుగు జాడలు ఏ విధంగా అయితే మాకు కనిపిస్తున్నాయో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని అనుభవాలు నింపుకునే వారంగా, దేవుని సన్నిధిలో దేవుని మేలులు నింపుకునే వారంగా, ఆయన కార్యాలు పొందుకునే వారంగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో పిల్లులుగా మనం రావచ్చు. దేవుని సన్నిధిలో దేవుడు మన సింహాలుగా మార్చి పంపిస్తాడు. దేవుని సన్నిధిలో మనం అయోగ్యులుగా రావచ్చు. దేవుని సన్నిధిలో దేవుడు మన యోగ్యులుగా మార్చి పంపిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఏమీ లేని వారుగా రావచ్చు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నతమైన మేలులు నింపుకునేవారుగా, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా దేవుడు మనల్ని ఆ రీతిగా నింపి మనల్ని పంపిస్తాడు. దేవుని సన్నిధిలో సుఖశాంతం కలదు, దేవుని సన్నిధిలో సంతోషం కలదు, దేవుని సన్నిధిలో సమాధానమే ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో అంతా కూడా సంతోషమే. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనందరం ముందర నడుచును గాక. ఆమేన్. గత సంవత్సరం దేవుని సన్నిధిని విడిచి నడిచావేమో, నువ్వు ఒకటే ప్రార్థన చేయి. దేవా, ఇక నుండి నా ఇష్టానుసారం కాదు, ఇక నుండి నా యొక్క సొంత ఆలోచనలు కాదు, నీ యొక్క ఆలోచనలో నేను నడవాలి, నీవు నా ముందర నడవాలి, నీకు ఇష్టానుసారంగా నేను నడవాలి. 31st నైట్న చాలామంది ప్రార్థన చేస్తుంటారు కదా, అయ్యా నేను నీ యొక్క దూరంగా నేను నడిచాను, నీ మందిరాన్ని విడిచి నడిచాను, నా యొక్క సొంత ఆలోచనలతో నేను నడిచాను, నేను పతనం అయిపోయాను, నేను పడిపోయాను, ఎన్నోసార్లు నేను గాయం చేశాను ప్రభువా అని ప్రార్థనలో మనం ఒప్పుకున్న వారంగా ఉన్నాం కదా. మరి ఈ సంవత్సరం కూడా అలాగే నడుస్తావా? నీదొక దారి, దేవునిదొక దారి అయితే ఆయన నీ ముందు నడవలేడు. కానీ ఈ యొక్క నూతన సంవత్సరం మన యొక్క జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, మన యొక్క కుటుంబాలు మేలైన జీవితాలుగా మనం ఉండాలంటే, మన యొక్క పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మన అందరి జీవితాల్లో కూడా దేవుడు మన ముందర నడవాలి. ఆఖరి విషయం చెప్పి నేను ముగిస్తాను, ఒక 2-3 నిమిషాల్లో. 5 వచ్చేద్దామా? ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 31 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి నడవకుండా నశింపజేయును. చాలండి. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట ఏంటి అంటే, దేవుడు మనకంటే ముందుగా దాటిపోయి ఏం చేస్తాడంట? నిన్ను ఎవరైతే నశింప చేయాలని చూస్తున్నారో, నిన్ను ఎవరైతే పడగొట్టాలని చూస్తున్నారో, నీ కుటుంబాన్ని ఎవరైతే మింగాలని చూస్తున్నారో, నీకు ముందుగా దాటిపోయి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నశింప చేస్తాడు, నిర్మూలం చేస్తాడు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి లోకం, మనం జీవిస్తున్నటువంటి సమాజం, చెడిపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని మినిగివేయాలని అపవాది ఎదురు చూస్తున్నాడు. ఎంతోమంది దురాలోచనలతో ఎదురు చూస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యొక్క నూతన సంవత్సరంలో నీకు ముందుగా దాటిపోయి వ్యతిరేకతలు ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో, ఎవరైతే నిన్ను నశింపచేయాలని చూస్తున్నారో వారందరినీ కూడా దేవుడు నాశనం చేస్తాడు. ఈరోజు మనమందరం కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? పోరాటమే చేస్తున్నాం. పోరాటమే మందంతా.
అయితే ఎవరితో పోరాటం చేయాలి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ 6:12. ఏలయనగా కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చాలండి. మన ముందున్నటువంటి పోరాటం ఇదే. అంధకార శక్తులతో మనం పోరాటం చేయాలి, అపవాద శక్తులతో మనం పోరాటం చేయాలి, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తూనే ఉండాలి. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీ పక్షాన పోరాటం చేయాలని ఆశపడుచున్నాడు. ఆయన నీ ముందర నడవాలని, నీకు సరళమైనటువంటి మార్గాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆశపడుచున్నాడు. మరి ఇంకా అవకాశం ఇద్దామా? ఇంతకాలం నువ్వు ఒక్కడివే నడిచావు కదా, మరి నీ యొక్క జీవితంలో విజయాలు నువ్వు పొందుకోవాలంటే ఆయనకు మనము అవకాశం ఇద్దాం. ఇజ్రాయేల్ ప్రజలు అంత తేలిగ్గా వారేమి యొక్క దేశాన్ని వారు స్వాధీనం చేసుకోలేదు. 7 జాతులతో వారు యుద్ధం చేశారు, 31 రాజులతో వారు యుద్ధం చేశారు. అయితే దేవుడు వారి పక్షంగా ఉండి వారికి అపజయం కాకుండా విజయాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడే వారికి ముందుగా నడిచాడు. దేవుడు వారికి ముందుగా నడిచి సరళమైనటువంటి మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే యెహోషాపాతు అంటాడు కదా, యుద్ధం చేసేది ఆయనే. అదేవిధంగా దావీదు, యుద్ధము యెహోవాదే. గిద్యోను కూడా అంటాడు కదా, యుద్ధము యెహోవాదే. మరి ఆ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన ముందు నడవాలంటే ఒక నూతన తీర్మానం కలిగి ఉండాలి. పాత స్వభావాన్ని తీసివేద్దాం, పాత హృదయాన్ని మనం తీసివేద్దాం. కొత్త హృదయంతో, నూతన స్వభావంతో, నూతనమైనటువంటి తీర్మానం మనం కలిగి ఉంటే దేవుడు మన ముందులో నడుస్తాడు. ఆయన ముందు మన ముందు ఆయన నడిస్తే గొప్ప విజయాలతో దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అటువంటి కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.